కంటిన్యూషన్ అండి. మనం అనుకున్నాం కదా, యెషయా 53:7లో ఏంటిది, అతడు దౌర్జన్యం నొంది బాధింపబడిన అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రెపిల్లయు మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్ల ఎట్లుంటది? మౌనంగా ఉంటది. ఆ ఆ గొర్రె పిల్ల వలె ఉన్నాడు. ఆ గొర్రె పిల్లల వలె మనం ఉండాల. ఆ విధంగా ఏంటిది అనంటే, ఆ గొర్రె పిల్లను ఉపమానముగా తీసుకున్నాడు. ఎందుకంటే అది వధకు వచ్చినప్పుడు, అది హింసించబడినప్పుడు, అది దూషించబడినప్పుడు అది మౌనంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉండండి అన్నారు. అంతేగాని అది ఏ గొర్రె పిల్ల కాదు. మీరేమి చేయుచున్నారో మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని మేము క్షమిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ యుద్ధకు తేబడిన గొర్రెవలె ఆయన నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎందుకంటే నోరు తెరవలేదు. నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన బలియాగం అవుతున్నాడు, రక్తమును కారుస్తున్నాడు. ఒకవేళ నోరు తెరిస్తే నీ యొక్క రక్షణ, నా యొక్క రక్షణ, పాపంలో నుండి మనల్ని రక్షించుటకు వచ్చిన, భూలోకముకు వచ్చినటువంటి క్రీస్తు యేసు యొక్క పని వ్యర్థమవుతుందని ఆయన నోరు తెరవలేదండి. మరి ఎవరిదన్నా పాపం వారి మీద వేసినప్పుడు వారు నోరు తెరుస్తారండి? తెరవలేరు. తల్లి ఎవరిదన్నా బిడ్డది ఆమె చేసిన తప్పు వాడి మీద వేస్తే నోరు తెరుస్తుందా? తెరవదు. ప్రేమ నోరు తెరవనీయదండి. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రేమమయుడు సిలువలో మరణించినంత వరకు నిన్ను నన్ను ప్రేమించినాడు. దేవుడు లోకంని ప్రేమించినాడండి. ఎవరినో ఒక్కరిని కాదు, ఏదో భాష కలిగిన వారిని కాదు, ఏదో మతం ఉన్న వారిని కాదు. ఇది మతం కాదండి, మార్గం. ఆయన మార్గము తెరిచినాడు. ఎక్కడికి? పరలోక రాజ్యము కొరకు. అందరము మనం ఇక్కడ భక్తి చేస్తున్నాం ఎందుకండి? పరలోక రాజ్యము వెళ్ళటానికే కదా. ఇదే మార్గం. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అక్కడ సుఖపడాలి, నువ్వు నరకంలోకి పోవద్దు అనంటే ఇదే యేసుక్రీస్తు వారే నీకు మార్గముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా 23:9 ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి, ఎవరికి? హేరోదుకి ఉత్తరం ఇవ్వలేదు. దెన్ హీ క్వశ్చన్డ్ విత్ హిమ్ ఇన్ మెనీ వర్డ్స్ బట్ హీ ఆన్సర్డ్ హిమ్ నథింగ్. మనము కూడా ఏంటిది అనంటే, దేవుని ప్రేమ మనలో కలిగి ఉంటే మనము ఓర్చుకొని ఎవరితో కూడా